మామ ఆగస్ట్ 15th స్టార్టింగ్ నుంచే రచ్చ మామూలు లేదురా. ఫస్ట్ పుష్ప వర్సెస్ సింగం అగైన్ ఉండే, పుష్ప 2 ద రూల్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. దాని తర్వాత మనకి సింగం 2 వచ్చేస్తుంది. సింగం 2 విల్ ఆల్సో బి రిలీజింగ్ ఇన్ హిందీ మాక్సిమం అంతే, ఎందుకంటే హిందీ కాబట్టి పెద్ద వాళ్ళు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అసలు బొక్క ఎవడు చూడాడు. బట్ స్టిల్ అట్లయితే ఉండే. అండ్ ఆల్సో పుష్ప చాలా పెద్ద కాంపిటీటర్, అది హిందీలో కూడా వేరే లెవెల్ థియేటర్స్ ఓపెన్ అవుతాయి, అది వేరే విషయం బాగానే ఉండే. అది ఉండగానే సడన్ గా దేవరా పోస్ట్పోన్ అయింది. ఏప్రిల్ నుంచి దేవరా పోస్ట్పోన్ అయింది. అయ్యా ఫిక్స్ అయిపోండి, దేవరా అయితే మాత్రం రాలేదు, ఎందుకంటే వాళ్ళకి షూటింగ్ మిగిలింది, విఎఫ్ఎక్స్ మిగిలింది, మ్యూజిక్ కూడా మిగిలింది, అండ్ విత్ ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ రిలీజ్ డేట్ విల్ బి ఆగస్ట్ 15th. వాళ్ళు ఆగస్ట్ 15th వచ్చే ఛాన్స్లు ఉన్నాయని చెప్పేసి కోడే కూస్తుంది మొత్తం, లైక్ ట్రేడ్ సర్క్యూట్ అంతా మొత్తం కూడా అందరు కూడా వస్తే కనుక ఆగస్ట్ 15th వస్తుంది, లేదా ఫర్దర్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఎన్నో ఏళ్ళుగా షూటింగ్ జరుగుతున్న ఇండియన్ 2 కూడా ఏంటి ఎన్నో ఏళ్ళుగా 1-2 సంవత్సరాలు కాస్తామే, అది ఎప్పుడో అనౌన్స్ చేశారు, ఎప్పుడో షూట్ స్టార్ట్ అయింది, కొంచెం ట్రాజడీ జరిగింది, బట్ స్టిల్ పెద్ద రచ్చ జరిగింది. తర్వాత లాస్ట్కి సినిమా షూటింగ్ అయిపోయింది. పార్ట్ 3 కూడా షూట్ చేసినట్టు మహాన్ బావుడు ఆయన, అది కూడా ఇండియన్ 2 కూడా వాళ్ళు ఆగస్ట్ 15th వద్దామని చెప్పేసి పెట్టుకున్నారు. సో ఒకవేళ వస్తే కనుక అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏమేమైనాయి ఆగస్ట్ 15th పుష్ప 2, సింగం అగైన్, అది 2 or 3 ఏదో ఉందిలే, సింగం అగైన్, అండ్ ఆల్సో దేవరా వచ్చే ఛాన్స్ ఉంది. ఇండియన్ 2 4 ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మేము ఇండిపెండెన్స్ డే వీకెండ్కి వచ్చినాం కాబట్టి చాలా బాగా వర్కౌట్ అయింది కాబట్టి జైలరు, ఈసారి మేము వెయిట్ అయ్యంతో వస్తామని చెప్పేసి తలైవర్ 170 కూడా అదే టైంకి వచ్చే ఛాన్స్ ఉంది. వెయిట్ అయ్యాను ఆగస్ట్ 15th వీళ్ళకి షూటింగ్ అని. అది మామూలు స్టార్ ప్రైజ్ కాదు, దాంట్లో చాలా మంది ఉన్నారు. రానా ఉన్నారు, ఇది కీర్తి సురేష్, అమితాబ్ బచ్చన్ గారు, ఫాఫా ఉన్నట్టున్నారు, తెలియదు మనకి, లైక్ అంతమంది చాలా మంది స్టార్స్ ఉన్నారు అనమాట ఆ సినిమాలో. అండ్ జైబీబ్ డైరెక్టర్, అది ఐ థింక్ కాంటెంట్ కూడా చాలా బాగుంటుంది, నేనైతే నమ్ముతున్నా. ఇవన్నీ ఉన్నాయి, వెయిట్ అయిన కూడా ఆగస్ట్ 15th వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదులే ఏదో ఒకటి వస్తాను అనుకున్నా. సరిపోదా శనివారం కూడా ఆగస్ట్ 15th వస్తుందంట. అంటే నాని స్టారర్, వాట్ ఈస్ వివేక్ కాత్రేయ డైరెక్టెడ్, సరిపోతా శనివారం కూడా డివివి మూవీస్ నుంచి వస్తాట. ఇప్పుడు ఎన్ని సినిమాలు అయినాయిరా? పుష్ప 2, దేవరా, సింగం అగైన్, ఇండియన్ 2, తలైవర్ 170, వెయిట్ అయ్యాను, అండ్ మనకి దీని పేరేంట్రా సరిపోతా శనివారం నేనేరా 7 అయినాయి, 6 అయినాయి, సారీ 6 సినిమాలు ఇంకా ఒక్కటి ఉండే ఛాన్స్ ఉందంట. సో నా క్వశ్చన్ ఏంటంటే పుష్ప 2 అదొకటి, అండ్ ఆల్సో పుష్ప 2 అసలు కాన్ఫిడెన్స్ ఉందా, నిజంగానే వస్తుందా, లేకపోతే వీళ్ళకి అరే మనం అంటే తెలుసో తెలియకో మాట్లాడతాం, కనీసం డివివి ఉన్నారా, డివివి దానే కదా వాళ్ళు, కానీ తెలుగు ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద సినిమాలు చేసేవారు, విత్ మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళు కూడా పెద్ద ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉంటుంది కదా, అట్లాంటి మధ్యలో మాట్లాడుకుంటారు పుష్ప 2 వస్తుంది. అట్లాంటిది ఈ టైంలో సరిపోదా శనివారం లిటరల్ గా చిన్న సినిమా పుష్ప 2 ముక్కంట. ఇట్స్ నాట్ లైక్ స్టార్డమ్ ఎంత అదని మాట్లాడలేదు, ఎందుకంటే ద ఫిల్మ్ పుష్ప 2 విల్ బి మచ్ బిగ్గర్, దానికి ఉండే హైప్, దానికి ఉండే క్రేజ్ వేరే. సరిపోదా శనివారం ఆ టైంకి వస్తుంది అంటే మేబీ వాళ్ళిద్దరి మధ్యలో మాటలు జరిగి ఉండొచ్చేమో, మేబీ వాళ్ళకి తెలుసేమో పుష్ప 2 ఆ రిలీజ్ డేట్ ని అందుకోలేదేమో. అండ్ ఆల్సో విత్ యువసుధ, ఎందుకంటే బాబానే మాట్లాడుకుంటారు కదా అల్లు అర్జున్ గారు అంటే ఎన్టీఆర్ గారు, సో వాళ్ళకు కూడా ఏదో ఒక కమ్యూనికేషన్ జరుగుతుంది. విత్ కొరటాల శివ ప్రీవియస్ గా మూవీ చేయాల్సింది అల్లు అర్జున్ గారితో, ఇవన్నీ జరిగినాయి కాబట్టి నాకు అనిపిస్తుంది పుష్ప విల్ పోస్ట్పోన్ అగైన్. ఈసారి పోస్ట్పోన్ అయితే మాత్రం నా నోట్ల నుంచి వచ్చేది బూతులు మాత్రమే. ఇంకెన్ని రోజులు రా, అరే ఎంతమంది రా 200 అని ఎన్నిసార్లు, అరే ఎన్ని సినిమాలు చూసినాం రా, ఇంకొక 1 month లో వస్తున్నా అని చెప్పేసి పోస్ట్పోన్ అయినాయి. ఈ దాని గురించి ఏమాడదని చెప్పు, లాస్ట్ వరకు వాళ్ళు ఎట్లున్నారు అనుకుంటా అంటే, నేనైతే మాత్రం ఖచ్చితంగా డెడ్ లైన్ ఆగస్ట్ 15th పెట్టుకుందాం రిలీజ్ డేట్, గట్టిగా దాని గురించి వర్క్ చేద్దాము, ఏమైనా అవకతవకలైతే పోస్ట్పోన్ అయిపోదాం అనే ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు పుష్ప 2. నాకైతే అదే అనిపిస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు పోస్ట్పోన్ అవ్వచ్చు అనే ఆశతో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారా నాకైతే అనిపిస్తుంది. అది థింగ్ నా ఫీలింగ్ అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే దేవరా ఇస్ అ పాన్ ఇండియన్ రిలీజ్, అండ్ ఆల్సో పుష్ప 2 అండ్ ఇండియన్ 2, ఖచ్చితంగా ఈ 3 మూవీలు అయితే ఖచ్చితంగా పాన్ ఇండియన్ రిలీజ్ గ్యారంటీ. ఇక్కడ ఎవరికి లైక్ డౌట్ లేదు, ఆనందంగా వచ్చేసామంటే మాత్రం సింగం అగైన్ తప్ప మిగతా వాళ్ళందరూ దే హ్యావ్ టు లైక్ జగలు కావాలి గ్యారంటీగా. సో ఇవే కాకుండా ఏంటి ఇప్పుడు ఎన్ని సినిమాలు అయినాయి? 6 సినిమాలు అయినాయా? కల్కి 2898 AD కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. మాట్లాడతా, జస్ట్ గివ్ మీ మినిట్. సిచ్యువేషన్ ఏంటంటే కల్కి ఈ మంత్ లో ద బిగ్గెస్ట్ షెడ్యూల్ చేస్తున్నారు. అందరు స్టార్స్ అందరూ ఈ షెడ్యూల్లో షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా వర్కౌట్ అవుతుందట. 3.5 months విత్ పోస్ట్ ప్రొడక్షన్, ప్లానింగ్, ప్రమోషన్, ఎవ్రీథింగ్ హ్యావ్ టు డూ. ఇవన్నీ చేస్తూ దే హ్యావ్ టు రిలీజ్. అండ్ ఆల్సో హాలీవుడ్ లో పెద్ద రౌతు పడ్డది మనకి, దట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ ద
కోతులు గ్యారంటీ వస్తుంది ఆ కోతుల సినిమా. ఆ సినిమా వచ్చింది కాబట్టి డైరెక్ట్ చేసింది ఈసారి బాగా. బట్ మనకి ప్రాబ్లమే, మనకి ఈసారి లాస్ట్ టైం మనకి ఎప్పుడు ఎపిసోడే ప్రాబ్లము. ఈసారి వాళ్ళు ఐమాక్స్ తీసేసుకున్నారు భయ్య, డౌట్ లేదు, ఖచ్చితంగా తీసేసుకున్నారు. మనకి రావు ఐమాక్స్ రావు, దానికంటే ముందు 2 weeks ఉన్నది దానికి ఏదో మూవీ ఉంది, మనకి ఐమాక్స్ అయితే సచ్చినా రాదు. ఇలాంటి సినిమాకి ఐమాక్స్ గ్యారంటీ కావాలి, నా ఫీలింగ్ అయితే కావాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సులు కల్కి కూడా ఉన్నాయి. లేదు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వాళ్ళు చాలా గ్యారంటీగా చెప్పారు కాబట్టి వాళ్ళు సేమ్ డేట్కి వచ్చినా కానీ ఇవన్నీ పక్క పెట్టినా కానీ మిగతా 6 సినిమాలు ఏవైతే ఉన్నాయో August 15th ఖచ్చితంగా ఏదో ఖచ్చితంగా చాలా సినిమాలు పోస్ట్పోన్ అవుతాయి. నాకెందుకో గట్టిగా పుష్ప 2 పోస్ట్పోన్ అయితే అనిపిస్తుంది టు క్రిస్మస్. ఐ డోంట్ నో వై, లైక్ యానిమల్ కొట్టింది నాకైతే. యానిమల్ August 11th రావాల్సింది పోస్ట్పోన్ అయింది, December 1st వచ్చింది. నాకు సేమ్ హ్యాపెన్స్ విత్ పుష్ప నాకైతే ఎందుకో అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ కేశవ ఆయన ఇప్పుడే బెయిల్ నుంచి బయటకు వచ్చిండు, దే స్టిల్ హ్యావ్ షూటింగ్ టు డూ. అరే ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారా, సినిమా స్టార్ట్ 3 years అయిపోయింది, ఏం చెక్కుతున్నారో ఏవో కానీ సినిమా అదొకటి ఉంది. ఇంత జరుగుతుంది అసలు ఎప్పుడు. ఖచ్చితంగా నాకైతే మాత్రం పుష్ప 2 అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందో నాకైతే గ్యారంటీ అనిపిస్తుందా. నీకేమనిపిస్తుంది, ఏ సినిమా వస్తుంది, ఏ సినిమా రాదు? అరే పుష్ప 2 వస్తే మొత్తం ఎగిరిపోతారా ఫర్ షూర్. నిజం, అది నిజం, అది నిజం. మొత్తం ఆ లొకేషన్ నుంచి మహా అయితే సరిపోతే శనివారం ఏమన్నా కొంచెం గట్ చూపించుకోవచ్చేమో, మిగతా ఎగిరిపోతాయి. ఎందుకంటే సరిపోయిన శనివారం ఇస్ ఏ నాన్ రిస్కీ ప్రాజెక్ట్. వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు అరే 45 కోట్లు పెట్టి కొన్నారంటే మార్కెట్ ఉంది నీకు. నాన్ థియేట్రికలే చెప్పేది నీకు మార్కెట్ లేకు, నాన్ థియేట్రికలే 45 పోయింది అనుకో జనాలకి లిటరలీ. ఎందుకంటే ఇప్పుడు నాని నెక్స్ట్ లాస్ట్ 2 films సూపర్ హిట్లు, చిన్న హిట్లు కాదు అవి, సూపర్ హిట్లు. దాని వల్ల గ్యారంటీగా మార్కెట్ పెరిగింది. ఇట్స్ నాట్ లైక్ ఏదో జస్ట్ ఫ్లాప్ తోటి వచ్చినాం. ఇప్పుడు నాని ఈజ్ నాట్ అ Tier 2 స్టార్, ఈజ్ అ Tier 1 స్టార్. అంటే లైక్ దాంట్లో బిగ్గీస్ టాప్ 1 టాప్ 4, Tier 1 అనే టాప్ 1 టాప్ 4 అని చెప్పాను, కానీ ఆయన కూడా Tier 1 స్టారే. మనం ఇప్పుడు మార్చాలి, ఆ నెంబరింగ్ సిస్టమ్ మార్చాలి. బట్ అసలు దాన్ని తక్కువ అంచనా వేసేదే లేదు ఈసారి, నేను చెప్తున్నా కదా. అవును కాదు లెట్ మీ ఫినిష్ ఇట్. ఇప్పుడు బడ్జెట్ బర్డెన్ ఏ సినిమాల మీద ఉంది? ఇండియన్ 2 ఉంది, పుష్ప 2 ఉంది, దేవరాకు ఉంది, అన్నిటికి ఉన్నాయి, అవునా కదా? ఈవెన్ కూడా బడ్జెట్ బర్డెన్ ఉంది. అంటే ఏంటి, వాళ్ళకి రేట్ కమ్మారంటే ఆ రేట్ రికవర్ చేసే కెపాసిటీ చూపించుకోవాలి. అంటే ఏంటి, వాళ్ళకు బ్రీతింగ్ లుక్ ఏరియా కావాలి. బట్ నాని గారికి అలా కాదు. సరిపోతున్న నాకు తెలిసి వీళ్ళ చేసుకున్న బడ్జెట్ కి వాళ్ళు 45 పెట్టి నెట్ఫ్లిక్స్ అంటే ఐ థింక్ బడ్జెట్ లాగేసింది నెట్ఫ్లిక్స్. 80 above ఉంటుంది బడ్జెట్, నాకు ఎందుకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్. అండ్ ఆల్సో DVV is such a prestigious production company right now. నానికి ఎంత ఇస్తారా, సూపర్ హిట్లు ఇచ్చిండు. ఇట్స్ బీన్ లైక్ కాన్సెప్ట్ వివేకాత్రేయ, ఎందుకంటే అంటే సుందరానికి ఆడలేదని అందరి ఆడియన్స్ కి ఉంది. ఈసారి ఒక మంచి కాంటెంట్ తో వస్తున్నాడు, కాన్సెప్ట్ బాగానే ఉంది, టీజర్ బాగుంది, ఇంకా వచ్చే జనాలు ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. బట్ స్టిల్ నాకు ఎందుకు అనిపిస్తుంది స్టిల్ కొంచెం అంటే లెస్ రిస్కీ అనేది నా ఫీలింగ్ ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే, అవును కదా? యా కైండ్ ఆఫ్. ఎందుకంటే స్టార్డమ్ మనం ఎంత మాట్లాడుకున్నా స్టార్డమ్ దగ్గరికి వస్తుంది రా. ఇప్పుడు టెక్నికల్లీ చెప్పాలంటే ఇప్పుడు హనుమాన్ కి క్రేజ్ గుంటూరు కారం కంటే ఆనెస్ట్లీ ఎక్కువ ఉండే. బట్ కాకపోతే స్టార్డమ్ అండ్ మహేష్ బాబు గారు మనం చాలా రోజులు చూస్తున్నాం విత్ అదర్ స్టార్స్ ఆల్సో. అవన్నప్పుడు గ్యారంటీ నిజమే, అది కూడా కరెక్ట్. అప్పుడు హనుమాన్ ఇస్ అంటే వైడ్ చూస్తే మోర్ రిస్కీ ప్రాజెక్ట్, కానీ ఫైనాన్షియల్ పరంగా చూస్తే లెస్ రిస్కీ ప్రాజెక్ట్ హనుమాన్. అయితే సరిపోతే శనివారం కూడా నాకు అలాంటి ఫీలింగ్. అయితే పుష్ప 2 వస్తే మహా అయితే నిలబడితే సరిపోతే శనివారం నిలబడుద్దని నా ఫీలింగ్. మిగతా అన్ని పక్కకి వెళ్తారా? ఎందుకంటే ఓ దేవరా అని అంటున్నాడు అని అనుకోకండి. బట్ దేవరా నీడ్స్ వెరీ బిగ్ హిట్. దేవరాకి కావాలి, అంత పెద్ద హిట్ కావాలి. కానీ పుష్ప అండ్ దేవరాకి అది 2 కలిసి వెళ్తే ఎఫెక్ట్ అయితే రెండింటికి పడుతుంది. అయితే దేవరా మైట్ టేక్ సమ్ మోర్ ఎక్కువ దెబ్బతింటది ఓపెనింగ్స్ వైజ్ అట్లీస్ట్. లాంగ్ రన్ లో అది ఇంకా స్టోరీ చెప్పుకుంటది, ఏ వర్కౌట్ అయితే సంపేష్. బట్ అది కాబట్టి నాకు తెలిసి అల్లు అర్జున్ పుష్ప గానీ వస్తే దేవరా హ్యావ్ టు మూవ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్. ఇప్పుడు ఏప్రిల్ నుంచి దేవరా వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో దట్స్ పాయింట్ నెంబర్ 1. అయితే నెక్స్ట్ మరి మే కి జూన్ కి ఏమన్నా వదులుతుందా అంటే, సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా అంటే, మనకి వాళ్ళ షెడ్యూల్స్ ఎంతవరకు ఫినిష్ అయినాయో మనకు తెలియదు. సో అది కానీ కరెక్ట్ ప్రాపర్ గా అయితే ఆగస్ట్ నుంచి పుష్ప రిలీజ్ అయితే దేవరా తప్పుకుంటుందని నా ఫీలింగ్. ఇంకా ఇండియన్ 2 అంటావా? ఐ డోంట్ థింక్ సో. అంత భయపడాల్సిన అవసరమే ఉండదు అనుకుంటున్నా. అంటే మన సినిమాలు ఎటు తిరిగి తమిళ్లో దేకాడవరు, వాళ్ళ సినిమాలు మనం కొద్దిగా గొప్ప తెలుగులో దేకుతాము. ఇక హిందీలో ఇండియన్ 2 వర్సెస్ పుష్ప 2 అంటే ఎక్కడికి వెళ్తారు? పుష్పకి వెళ్తారు. అరే సింపుల్ రా, పుష్ప 2 రిలీజ్ అయిందంటే దీంట్లో సగమైంది, చాలా పోతాయి. ఇప్పుడు సింగం అగైన్ ఉంటది, మేబీ సరిపోతే శనివారం, మిగతా అన్ని వేరే రిలీజ్ డేట్ వేసుకుంటాయి గ్యారంటీగా. ఏదో లైక్ స్టార్ట్ అంత లేదు అవుతుంది అనుకుంటున్నా. అరే తమిళ్లో మాక్సిమం వచ్చే ఛాన్స్లు ఉన్నా కానీ వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టి ఈ సినిమాకి. అండ్ ఆల్సో ఇండియన్ 3 కూడా ఉంది వాళ్ళకి. దిస్ ఫిల్మ్ హ్యాస్ టు వర్క్ సూపర్ గుడ్లీ. లైక్ ఈవెన్ కాంటెంట్ వైజ్ కానీ వాళ్ళకి బడ్జెట్ చాలా పెట్టేశారు. సచ్చినట్టు వీళ్ళు ఈ సినిమా బాగా ఆడాలి కాబట్టి దే వాంట్ సోలో రిలీజ్. నాకు అదైతే గ్యారంటీ కనిపిస్తుంది, దే వాంట్ సోలో రిలీజ్. బట్ యా నువ్వు అన్నది కరెక్టే. బట్ స్టిల్ బట్ యా నాకైతే మాత్రం
మాక్సిమం పుష్ప 2 పోస్ట్పోన్ అయితే అనిపిస్తుందిరా. నాకు ఎందుకో వాళ్ళు ఇంకా డిసెంబర్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటావు. డిసెంబర్ అడ్వాంటేజ్ సరే నాకు కోపం వస్తుంది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము ఇంత చేసినామండి 200 days టు పోస్ట్ లైక్ పుష్ప 2 రిలీజ్ అండ్ ఆల్సో మేము వస్తున్నాం August 15th మేము వస్తున్నాం అన్న తర్వాత కూడా వాళ్ళు ఇంకొక రోజు పోస్ట్పోన్ చేసినా కానీ నాకు మండుతుంది, మామూలుగా మండదు. ఎందుకంటే లైక్ లిటరల్లీ 3 years మ్యాన్, అది ఏదో విఎఫ్ఎక్స్ హెవీ ఫిలిం అంటే కాదు, జస్ట్ కమర్షియల్ మూవీ. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ కమర్షియల్ మూవీ అంటే కాదు, స్టార్ అయినా కానీ అంటే లైక్ ఎట్లా అంటే అల్లు అర్జున్ గారు 3 ఏళ్ళు చేసిండ్రు ఆయన. 3 ఏళ్ళు చేసిన తర్వాత కూడా ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద సినిమా అంటే లైక్ విత్ విఎఫ్ఎక్స్ హెవీ ఫిల్మ్ అన్నట్టు కాదు. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ మనం ప్రతిసారి చేస్తున్నవే, ప్రతి ఇయర్ లో మనకి దగ్గర ఈజీగా ఒక 10 కమర్షియల్ మూవీస్ వస్తాయి, అవి చేస్తున్నాయి. దీనికి దానికి ఏంటంటే లైక్ ద స్కేల్ ఇస్ గుడ్, కాకపోతే లైక్ టోటల్ రీచ్ పెద్దది. అండ్ ఆల్సో షూటింగ్ స్పాన్ కూడా అంతగానో పెట్టాల్సినంత లేదని నా ఫీలింగ్ కంపారిటివ్లీ విత్ విఎఫ్ఎక్స్ హెవీ ఫిల్మ్. ఇది చేస్తూ కూడా మీరు 3 years ఇంకా పోస్ట్పోన్ లైక్ ఇంకా జరుగుతుంది అంటే స్క్రిప్ట్ వైజ్ గానే మిస్టేక్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళు ఇంకా దాన్ని చెప్తూనే ఉండాలి, లేదా ఏదో ఇష్యూ వచ్చి ఉండాలి. సీరియస్లీ మ్యాన్, పోస్ట్పోన్ అయితే మాత్రం నాకైతే మాత్రం మామూలు కోపం రాదు, అది మాత్రం గ్యారంటీ. బట్ యా సిచ్యువేషన్ ఇది, ఏ సినిమా వస్తుందో తెలియదు మనకి, వస్తుందంట. సో లెట్స్ వెయిట్ ఏమవుతుందో. వస్తుంది పుష్ప 2, ఒకవేళ ఇవన్నీ కాదురా ఏవి రావట్లేదు, కల్కి వస్తే కల్కి పరిస్థితి ఇవన్నీ వెళ్ళిపోతాయా తెలియదు మనకి. అంటే లైక్ పుష్ప 2 వాళ్ళు పోస్ట్పోన్ అయితే పుష్ప పోస్ట్పోన్ అయింది అనుకుందాం, లెట్స్ సే పుష్ప పోస్ట్పోన్ అయింది, కల్కి కూడా ఇక్కడ పోస్ట్పోన్ అయింది, August 15th మేము వస్తున్నాం అని చెప్పారు. ఎన్ని సినిమాలు నిలుస్తుంటాయి, ఎన్ని సినిమాలు పోతాయి, ఇది కూడా మాట్లాడాలి మనం. సలార్ తర్వాత ప్రభాస్ వస్తున్నాడు విత్ నాగాశ్విన్, సూపర్ స్టార్డమ్ అండ్ ఆల్సో విత్ వేరే లెవెల్ క్యామియోస్. కమల్ హాసన్ ఉన్నారు,